ఇచ్చాను, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, ఇది లోకేష్ గారు చేయలేకపోయారని నీకు చెప్పే ఛాన్స్ లేదు. బికాజ్ నువ్వేం చేయలే. ఏం చేయాలా? ఈ విధంగా కార్యకర్తలు ఎవరెవరు చనిపోతాడా ఫోన్ కోసం వెయిట్ చేయడం, కార్యకర్తలు చనిపోతాడని చెప్పంగానే ఎగేసుకొని వచ్చి కారులో కూర్చోవడం, ఆడికి పోవడం, ₹1,00,000 చెక్ ఇచ్చేయడం, ఈయన మార్కులు వచ్చి ఈయన బయటకు వచ్చి 5 ఇది చెప్పేసి వాగడం. సో నేను అడుగుతున్నా, అదే వినుకొండలో ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ది మర్డర్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అతను చేసినది 100% తప్పు. అతనికి పడాల్సిన శిక్ష 100% పడద్ది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన న్యాయం, దో వాళ్ళు వైసీపీకి ఆ పార్టీ అనో టీడీపీ అనో మేము ఎప్పుడు చూడము. ఆ కుటుంబానికి మేము మేలు చేస్తాం. అది పక్కన పెడతాం. వినుకొండలో ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు కదా పల్నాడులో, ఎప్పుడు రాలేదా? నువ్వు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కానీ, మీ జోనల్ ఇన్ఛార్జీలు కానీ ఎవరు రాలేదే? 100 మంది చనిపోయారే, సంఖ్యలో చంపారే, తీరి తొట్లు నరికేశారే, ఊళ్ళలో నుంచి తరివేశారే. మా క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గుంటూరులో ఉండేవాడు, కాన్స్టిట్యున్సీలో ఉండేదానికి కూడా పర్మిషన్ లేదు. ఎవడు పర్మిషన్ ఇవ్వాలి? వైసీపీ పర్మిషన్ ఇవ్వాలి. గుంటూరులో నుంచి రాజకీయం చేస్తూ ఆయన అడుచు గెలిచాడు. సో ఇంత భయభ్రాంతులు మీరు పెట్టేసి ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ మర్డర్లు చేస్తుంది. నిజంగా అశోక్ గారు, మేము కానీ కత్తి పట్టుకొని ఉండుంటే వీళ్ళు ఉంటారా తిరిగేదానికి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి తిరగలుగుతాడా? లేకపోతే వాళ్ళు కరెక్ట్ కాదు కదా, అది డెమోక్రసీ కాదు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గారు కానీ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉపేక్షించేదే లేదు, కరెక్ట్ కాదు అని మేము పదే మా క్యాడర్ కి వార్నింగ్ ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు వార్నింగ్ ఇచ్చావా లాస్ట్ టైం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఏ రోజైనా ఏది జరిగితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆఫీస్ స్టాఫ్ ను కొట్టి బ్లడ్ రక్తం కారుతుంటే ఏం చెప్తావు? కోపం వస్తే, కోపం ఉప్పునుగా పొంగితే మనం ఏం చేయలేము అని అన్నాం. ఏమి నువ్వు చెప్పి మీకు ఒకటి గుర్తుందా? గత ప్రభుత్వంలో ఇదే పల్నాడు, ఇదే మాచర్లలో మీ టీడీపీ నేత చంద్రయ్య